చూడు తాత మనం ఉన్నానని కూడా లేకుండా వాడు భార్య నెట్టుగా వస్తున్నాడా? నేను అవన్నీ నువ్వు చూడకూడదు. నేను చిన్న బిడ్డ కదా, కళ్ళు మూసుకో. ఏంది కళ్ళు మూసుకునేదా? తాగుబోతు రంగస్వామి అలా బట్ట చిన్న బిడ్డ ఉన్నదో లేదో చూడకుండా ఊరికే దానిపైన యత్నం చేస్తున్నాడు ఆ యువరాణి మీద. ఎవరు మాట్లాడతావు నువ్వా? ఒక గుర్సెట్ నా బట్ట ఒక కిలాన్న సోతున్నారులే. చిన్న బిడ్డ ఉందని కూడా లేకుండా పనులన్నీ చేస్తుంటారు. నన్ను వదిలేరా, నాకేం బాగలేదా? వచ్చి కిలాన్న సోతా ఏమనుకుంటున్నావు మా ఇద్దరి గురించి? నువ్వా ఇంకొక మాట మాట్లాడినావనుకో తంతే కాళ్ళ నుంచి కింద పడతావు. నువ్వా ఎవరైనా బట్ట మాట్లాడుతా ఉంటే చూస్తావున్నావా? మా పాడికి మేము కూర్చోన్నావు, మధ్యలో వచ్చి కలబెట్టినావు. ఇంక నా భార్య తట్టుకుంటే ఎట్లుంటాను నిన్న? నువ్వు కూడా రచ్చేసుకుంటే మధ్యలో నేనేం చేయను? నన్ను ఊరిగా పడతా ఉన్నావా? చెట్టు మంచిదైతే పండు మంచిదవుతుంది. ముందు నువ్వు మంచోడు అవుతలేదా? ఆ గుర్సెట్ నా బట్ట మంచోడు అవుతాడా? ఆయన దాని అమ్మ వదిలేస్తే ఏదంటే అది వాతనే ఉంటది. ఏ నాలుగు దాన్ని నువ్వు ముందు మూసుకొని కార్ దోలరా. పెద్ద లేదా మేము మాట్లాడుతుంటే ఈడక్కడ మధ్యలో లింగడం మనకు అవసరమా? ఏంది అందరిని ఎట్టంటే అటు మాట్లాడుతున్నా? ఏంది నీ కథ? నేను మాట్లాడేది కథలేగానే. నువ్వు నీ మొగుడు చేసే పనులు గుర్సెట్ పనులు బాగుంటాయా? కిలానా సోతే సిగ్గులన్నా సోతే పొరంబోకునా సోతే పూని బతుకు దేవుడా. నువ్వు కారాపురా ఫస్ట్. కారాపు. ఉండి మే నాగేశ్వరా, దాంతో ఏంది మే నువ్వా? అది మాట్లాడుతా ఉంటే బొమ్మను చూస్తున్నావు నాకు తన్నకుండా. దాన్ని ఏమనుకుంటా నన్ను బెదిరించా నువ్వా? నాగేశ్వరి ఉండి మే. దాంతో కూడా అడిగించుకుంటా నీతో ఎవరు కాపురం చేసేదా? నేనున్నాను, నేను వెళ్ళిపోతున్నా. ఆగు మే నాగేశ్వర.